హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను ఇగేట్ ఆటమ్ 3X ప్రొజెక్టర్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అదేనండి, ఇది చక్క అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇదిగోనండి, ఇదైతే వారంటీ కార్డ్. ఇంకా ఇదైతే మనకి బుక్ అండి, మాన్యువల్ బుక్ అన్నమాట. ఆ తర్వాత మనకి ఇక్కడ రిమోట్ వచ్చింది వితౌట్ బ్యాటరీస్ అండి. ఆ తర్వాత ఒక పవర్ కార్డ్, ఇంతేనండి, ఇంకేమీ లేవు మనకి. ఇదైతే ప్రొజెక్టర్ అన్నమాట. చూశారు కదా, చూడండి చాలా చక్కగా ఉంది. ఇదిగోనండి, ఇక్కడ ఆటో ఫోకస్ కాదండి, ఇది మాన్యువల్గా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఇదిగో పైన రింగ్ ఉంది. చూడండి, ఈ బ్యాక్ మనకి పవర్ బటన్ ఆన్ ఆఫ్, అలాగే HDMI 3.5 జాక్, USB సెన్సార్, AC కార్డ్, హీట్ సింక్, స్పీకర్ ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, చక్కగా చుట్టూ ఒక రింగ్తో చాలా చక్కగా ఉందండి. ఈ బేస్ అయితే మనకి 180 డిగ్రీస్ రొటేషన్లో ఉంది. చాలా ఫ్రీగా రన్ అవుతుంది. చూడండి, దీనిలో ఇదైతే చాలా చక్కగా ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా చక్కగా ఉందండి. అలాగే రిమోట్ కూడా బాగుంది. ఓకే, దీని స్పెక్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇది ఇగేట్ ఆటమ్ 3X అండి. దీని నేటివ్ వచ్చేసి 10080 ప్లే. ఇది 4K సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు. అలాగే 4Kలో HDR కూడా సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు. అదైతే మనం చెక్ చేయాల్సి ఉందండి. ఇది ఆండ్రాయిడ్ 13తో వస్తుంది. 300 ISO లూమియాన్స్తో అయితే వస్తుందండి. అంటే దాదాపు మనకి 7000 నుంచి 9000 లూమియాన్స్ అన్నమాట. ఇది ఇన్బిల్ట్గా నెట్ఫ్లిక్స్, ప్రైమ్, ఇలాగే యూట్యూబ్ కూడా వస్తుంది. ఆర్క్ అయితే సపోర్ట్ చేస్తుందని చెబుతున్నారు. అది మనం చెక్ చేద్దాం. దీనిలో ఒక HDMI, ఒక USB ఉంది. వైఫై 6తో పనిచేస్తుంది. బ్లూటూత్ కూడా ఉందండి. స్క్రీన్ మిర్రరింగ్ కూడా దీంతో అయితే చేసుకోవచ్చు. దీనిలో ఆటో కీ స్టోన్ కరెక్షన్ ఉంది. మనకి దీంట్లో ఆటో ఫోకస్ లేదండి. అయితే మనం మాన్యువల్గా ఆటో ఫోకస్ లేదు కాబట్టి మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. ఇది 9000 లూమియాన్స్తో వస్తుంది. 5000:1 కాంట్రాస్ట్ రేషియోతో అయితే వస్తుందండి. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 210 అయితే వీళ్ళు చెప్తున్నారు. మనకైతే 120 వరకు అయితే వేసుకోవచ్చండి. 120 వరకు అయితే చాలా చక్కగా ఉంటుంది. ఓకే, దీని ల్యాంప్ లైఫ్ వచ్చేసి 16,000 హవర్స్. చాలా హ్యూజ్ అండి. ఇది ఎంత లేదన్నా మనకి ఇది 40,000 అయితే కంపల్సరీగా ఏ విధంగా వాడుకున్నా వస్తుంది. దీనిలో మనకి T9500S చిప్ అయితే వాడారనమాట. ఓకే, ఇదైతే మనకి 1GB ర్యామ్, అలాగే 8GB రోమ్తో అయితే వస్తుంది. ఇది మనకి వైఫై 2.4, 5 కూడా సపోర్ట్ చేస్తుందండి. బ్లూటూత్ 5.0తో వస్తుంది. దీనిలో మనకి ఇన్బిల్ట్గా యాప్స్ ఉన్నాయి. అయితే మనకి 1GB ర్యామ్, 8GB రోమే కాబట్టి మనకి అత్యవసరమైన యాప్స్ మాత్రమే దీనిలో డౌన్లోడ్ చేసుకుని మనం వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం టెస్టింగ్కి వెళ్ళిపోదాం. అసలు వీళ్ళు చెప్పింది ఎంతవరకు నిజమో మనం అయితే చెక్ చేద్దాం. ఓకేనండి, నేనైతే ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. చూడండి, ఆన్ అయిందండి. నేనైతే లైట్ తీసేస్తాను. ఇదిగోండి, ఇక్కడ హోమ్, యాప్, సెట్టింగ్స్ అని ఉన్నాయి. ఈ హోమ్ లో ఇవన్నీ ఉంటాయండి. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్, XTV, డిజ్నీ, ఇవ్వండి ఇక్కడ కింద చూడండి. ఆ తర్వాత మనకి యాప్స్ ఉన్నాయి. ఇవ్వనండి, ఇవన్నీ
దీనికి సంబంధించిన యాప్స్ అన్నమాట. ఆ తర్వాత సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి నెట్వర్క్ ఉంది, మన వైఫై తో కనెక్ట్ అవుతాం. ఇక్కడ బ్లూటూత్, డేట్ అండ్ టైం, లాంగ్వేజ్, ప్రొజెక్టర్ సెట్టింగ్స్ ఇవి ముఖ్యం. ఓకే, ఇక్కడ చూడండి ఇన్స్టాల్ మోడ్ ఉంది కదా, దీనిలోకి వెళ్తే మనకి డెస్క్టాప్ ఫ్రంట్, డెస్క్టాప్ రేయర్, ఇక్కడ సీలింగ్ ఫ్రంట్, సీలింగ్ రేయర్. మనం ఇప్పుడు డెస్క్టాప్ లో పెట్టుకున్నాం కాబట్టి అక్కడే ఉంది. ఇంకా బ్యాక్ వెళ్తే ఆటో కీ స్టోన్, ఇది ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా మన స్క్రీన్ అయితే అడ్జస్ట్ అవుతుంది. ఆ తర్వాత స్కేల్ అండి, చూడండి ఇలా తగ్గించుకోవచ్చు, అలాగే పెంచుకోవచ్చు అండి. ఇక్కడ 4 పాయింట్ కరెక్షన్ ఇది ఉంది చూసారా, ఇది ఆన్ చేస్తే ఇక్కడ ఇలా 4 కార్నర్లు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఏమన్నా మనకి అటు ఇటు అయితే ఇవైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నిటికీ ఉండేవే, ఇవి అన్నిటికీ ఉండేవే. రీసెట్ కొడితే మన ఈ స్క్రీన్ అయితే ఫస్ట్ ఎలా ఉందో అలా అయిపోతుంది. ఇంకా పెద్దగా ఏమీ లేవు దీనిలో. ఇక్కడ బూట్ సెట్టింగ్, కీ సౌండ్, ఫ్యాక్టరీ రీసెట్, సిస్టమ్ అప్డేట్ అవసరం లేదు, కొత్తవే ఉంటాయి. అబౌట్, ఈ అబౌట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ 13 అండి, 1 GB ర్యామ్, 8 GB రోమ్. ఇది సాఫ్ట్వేర్ వర్షన్, వైర్లెస్ అడ్రస్, ఇంతేనండి. ఇంకా ఇంతకు మించి ఏమీ ఉండదు. $60 FPS. Yes, supported. This is daylight. Daylo. ఇదిగోనండి, ఇక్కడ HDMI ఆర్క్ కనెక్ట్ చేశాను. దీనికి HDMI ఆర్క్ కనెక్ట్ చేశాను. ఈ సౌండ్ బార్ కూడా HDMI ఆర్క్ కనెక్ట్ చేశాను. చూడండి, ఆన్ చేసి చూద్దాం. ఓకే, పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశానండి. ఓకే, కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం అమెజాన్ ఫైర్ స్టిక్ కనెక్ట్ చేద్దామండి. 4K ఫైర్ స్టిక్ అయితే నేను కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, HDMI. ఓకే, ఇప్పుడు మనం 4K సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం, HDR సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం, అలాగే డాల్బీ అటామస్ సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దామండి. దీనిలో గుర్తుంచుకోండి, మనం ఇది పగలిస్తున్నామండి డెమో. ఈ డెమో మొత్తం పగలేస్తున్నాను. నైట్ డెమో కూడా ఇస్తాను మీకు. నైట్ ఎలా ఉందో క్వాలిటీ చూడండి, తర్వాత ఇస్తాను. ఓకే, ఇక్కడ ఆపుదాం.
ఓకే, ఇక్కడ చూడండి మనకి హెచ్డిఆర్ గానీ అలాగే 4K గానీ ఇక్కడ సపోర్ట్ చేయడం లేదు. మనకి 10080 60 FPS వరకు అయితే ఇక్కడ పనిచేస్తుందండి. చూడండి, ఇది మీకు పట్టపగలు కాబట్టి మనకి చూడండి ఇలా ఉంది. మీకు నైట్ డెమో కూడా ఇస్తానండి. ఇదైతే మనకి పగలన్నమాట. చూడండి 7000 నుంచి 8000 లూమియన్స్ కాబట్టి మనకి పగలు కొంచెం ఇలా ఉందండి. నైట్ అయితే ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే, దీని అనాలిసిస్ చూద్దాం ఒకసారి. బ్యాక్ వెళ్ళి మనం ఓకే బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయి అసలు ఏమేమి సపోర్ట్ చేస్తుందో ఒక్కసారి చెక్ చేద్దామండి. ఇక్కడ ఇదిగోండి ఆడియో వీడియో డయాగ్నోస్టిక్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి డాల్బీ అటామస్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేస్తుంది, పీసీఎం కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి 10080 60 Hz వరకే ఇక్కడ పనిచేస్తుందండి. హెచ్డిఆర్ సపోర్ట్ అయితే ఇక్కడ లేదు. డాల్బీ విజన్ కూడా ఇక్కడ సపోర్ట్ లేదు. చూశారు కదా, మనకి ఇక్కడ 4K సపోర్ట్ చేస్తుంది అనే మాట అబద్ధమండి. హెచ్డిఆర్ మనకి ఇన్బిల్ట్ లో సపోర్ట్ చేస్తుంది, అలాగే ఫైర్ స్టిక్ లో అయితే మనకి సపోర్ట్ చేయడం లేదు. 4K కూడా ఇన్బిల్ట్ లో సపోర్ట్ చేయడం లేదు, అలాగే ఫైర్ స్టిక్ లో కూడా సపోర్ట్ చేయడం లేదు. హెచ్డిఆర్ ఒక్కటే మాత్రం ఇన్బిల్ట్ లో పనిచేస్తుందండి, అది కూడా 10080 ప్లేలో. ఓకేనండి, ఇప్పుడు మనకి ప్రొజెక్టర్ లో వచ్చిన ఇన్బిల్ట్ ఆండ్రాయిడ్ లో ఏమేమి సపోర్ట్ చేస్తుందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇన్బిల్ట్ లో యూట్యూబ్ అండి. ఇక్కడ ఆపుదాం. ఇక్కడ చూడండి మనకి 10080 హెచ్డిఆర్ లో సపోర్ట్ చేస్తుంది. 4K అయితే ఇక్కడ సపోర్ట్ చేయడం లేదు. ఓకేనండి, పగలు నేను యూఎస్బిలో ప్లే చేసిన వీడియో మళ్ళీ ఇప్పుడు నైట్ లో చూద్దాం ఎలా ఉందో. పగలకి నైట్ కి తేడా ఏముందో చూడండి. మీరు ఎక్స్టర్నల్ డివైస్ లోకి వెళ్తున్నాను, సేమ్ వీడియో చూద్దామండి. నైట్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఓకే, చూసారు కదండి. నైట్ పూట అయితే చాలా బాగుంది, పగలైతే మనకి కొంచెం లైటింగ్ తగ్గినట్టు అనిపిస్తుంది. చూసారు కదా, ఇదైతే మనకి డైరెక్ట్ 4K అయితే సపోర్ట్ చేయడం లేదండి. మనకి 10080 60 Hz వరకు అయితే ఇది వర్క్ చేస్తుంది. దీనిలో మనకి ఇన్బిల్ట్ ఇచ్చిన ఆండ్రాయిడ్ లో మనకి హెచ్డిఆర్ కూడా సపోర్ట్ చేస్తుందండి. చూసారు కదా, పెన్ డ్రైవ్ కనెక్ట్ అవుతుంది చక్కగా. 1 TB హార్డ్ డిస్క్ అయితే ఇది కనెక్ట్ అవడం లేదు, ఓన్లీ మనకి 120 GB పెన్ డ్రైవ్ వరకు అయితే చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఆ పైన నేను చెక్ చేయలేదు. 1 TB హార్డ్ డిస్క్ అయితే దీనిలో వర్క్ చేయడం లేదు. గుర్తుంచుకోండి, దీనిలో మెనూ బటన్ ఇచ్చాడు కానీ అదైతే డమ్మీ అండి. మనకి బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ షార్ప్నెస్ కానీ అడ్జస్ట్ చేసుకోవడానికి దీనిలో కుదరదు. చచ్చినట్టు వాడిచ్చిన ఇన్బిల్టే మనం చూడాలండి. వాడు ఏదైతే బ్రైట్నెస్ ఇచ్చాడో అదే చూడాల్సి వస్తుంది. ఇదైతే మైండ్లో పెట్టుకోండి.
చూశారు కదా, ఇది పగలైతే మనకి కొంచెం డల్ గా ఉంది, మీకు కింద చూపించాను. నైట్ అయితే విజువల్స్ చాలా చక్కగా ఉన్నాయి, బ్రైట్నెస్ కూడా చక్కగా మనకి నైట్ సరిపోతుందండి. మనకి 7000 నుంచి 9000 మధ్యలో అయితే ఇది లూమియన్స్ వస్తుంది. చూడండి, చూశారు కదా, మనకి క్లియర్ గా బ్రైట్నెస్ గానీ ఆ విజువల్ గానీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మనకి 7000కి ఇది వర్తబుల్ ఏనండి. ఇప్పుడైతే 1000 పెంచేశాడు ఆన్లైన్ లో, నేను బుక్ చేసినప్పుడైతే ఇది 7000 ఉందండి. మన సబ్స్క్రైబర్స్ గానీ ఆడియన్స్ గానీ కావాలంటే ఇదైతే 7000కే నేను పంపిస్తాను. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ఆ వాట్సాప్ కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. చూడండి, చూసి నచ్చితేనే తీసుకోండి. ఫర్దర్ గా మీకు ఇప్పుడైతే 8000 ఉందండి, 1000 పెంచేశాడు. మనకి పెంచిన అమౌంట్ అవసరం లేదు, ఎందుకంటే నేను బుక్ చేసింది 7000కే కాబట్టి ఆ 7000కి అయితే నేను ఇచ్చేస్తాను. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.